హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది పార్ట్ 2 అండి. పార్ట్ 1 చూడని వాళ్ళు చూసేయండి. మేము తిరుపతి దర్శనానికి వచ్చామని చెప్పా గదా! ఇదొచ్చేసి డే 3 వ్లాగ్ అనమాట. డే 2 అయితే దర్శనానికి వెళ్ళామండి. మధ్యాహ్నం మేము 12కి అట్లా వెళ్ళామనమాట. మేము 12కి హాల్లోకి వెళ్తే మాకైతే 8కి అలా వదిలారండి. దర్శనం చేసుకుని బయటకొచ్చేసరికి 12 అయిపోయింది. ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. దేవుని దర్శనం చేసుకుందామని మళ్ళీ వచ్చామనమాట. మీలో ఎంతమందికి తెలుసు సాయంత్రం 4 దగ్గర నుంచి అయితే స్వామివారికి సేవలు జరుగుతూ ఉంటాయి. ఇదొచ్చేసి స్వామివారి సహస్ర దీపారాధన సేవ అంటారు. అసలు 2 కళ్ళు చాలవండి ఆ దీపారాజనలో ఆ స్వామివారు అలా ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో. నాకైతే 2 కళ్ళు చాలలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎంతమంది చూసారనేది కూడా కామెంట్ చేసేయండి. చూడపోతే ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు సాయంత్రం 4 గంటలకండి అఖండం ఉంటుంది కదా, దానికి కొంచెం ముందుకొచ్చామంటే మనకి ఇలా స్వామివారి అయితే సేవ అయితే జరుగుతూ ఉంటుంది. మనకి ఇంకా 4 దగ్గర నుంచి అన్నీ కంటిన్యూగా జరుగుతూ ఉంటాయండి. మీరు చక్కగా టైం చూసుకుని ఇలా అన్నీ చూసుకుని రావచ్చు. ఇప్పుడైతే చూసారు కదా, సేవ అయితే అయిపోయింది. దీపారాధన కూడా చేస్తున్నారు. ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా అనిపించింది నాకు ఆ స్వామివారిని ఇలా చూడటంతో అయితే. ఇలా దీపారాధన అయిన తర్వాత స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగిస్తారండి. ఇదిగోండి అన్నీ రెడీ కూడా అయిపోయినాయి. దీపారాధన తర్వాత స్వామివారిని అయితే ఊరేగిస్తారు. మీరు నాతో పాటు చూసేయండి. ఇదిగోండి హారతి కూడా ఇచ్చేసారు కదా, చాలా సంతోషంగా ఉంది. మీలో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పానండి. తప్పకుండా ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు 4కి అలా మీరు వెళ్ళారంటే మీరు అన్నీ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు, అలాగే ఇట్లా సహస్ర దీపారాధన సేవ అన్నీ చూడొచ్చు. తిరుపతి వెళ్ళేటప్పుడు టైం చూసుకుని హడావిడిగా కాకుండా ఇలా ఒక 2 రోజులు 3 రోజులు ఉండేటట్టు వెళ్ళామంటే మనకి అన్ని చుట్టుపక్కల ఊర్లు, అలాగే ఇట్లా స్వామివారి ఊరేగింపు అన్నీ చూసుకుని రావచ్చు. ఇలా దీపారాజన అయితే అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసారు కదా, అవి ఇంకా వెలుగుతూనే ఉంటాయండి. అవి వచ్చేసి గ్లాస్ డోర్లు పెట్టారు కదా ముందు. అదిగోండి దీపారాజన అయిపోయిన తర్వాత స్వామివారైతే మాడ వీధుల్లో ఊరేగించడానికైతే వెళ్తున్నారనమాట. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మనకి అదృష్టం దొరుకుతుందో చెప్పండి. నేనైతే అదే అనుకున్నాను. స్వామివారిని అలా చూడడం చాలా సంతోషం అనిపించింది. మీలో ఎవరన్నా చూడకపోతే ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు సాయంత్రం 4కి అలా స్వామివారి గుడి దగ్గరికి వచ్చారంటే ఇట్లా ఉయ్యాల్లో ఊరేగింపు అన్నీ చూసుకుని రావచ్చు. మేమైతే అక్కడ అయిపోయిన తర్వాత స్వామివారైతే ఊరేగిస్తూ వస్తున్నారు కదా, మేమైతే గుడి ముందుకైతే వచ్చేస్తున్నామండి. ఇటు వస్తే స్వామివారిని చూడొచ్చని. ఇదిగోండి అత్తయ్య, నేను, హనీ, అలాగే మా ఫ్రెండ్ అందరం అయితే స్వామివారిని చూడడానికైతే 4కి అలా వచ్చాము. పిల్లలందరూ అయితే రూమ్ దగ్గరే ఉన్నారు, ఆడుకుంటున్నారనమాట. ఇక మేము వచ్చాము, వాళ్ళు ఇక ఆడుకుంటున్నారులే జనం ఉంటారని చెప్పి వాళ్ళని తీసుకురాలేదు. ఇలా మనకి ఎప్పటికప్పుడు లైవ్లో స్వామివారిని కూడా ఇట్లా చూపిస్తూ ఉంటారు టీవీలో అయితే. ఇదిగోండి మాడవీధుల్లో స్వామివారు ఊరేగిస్తూ వచ్చేస్తున్నారు, చూసేయండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఉన్నప్పుడు అందరూ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎంత ప్రశాంతంగా ఉందంటే మనకు బాధలు కష్టాలు అన్నీ మర్చిపోతాము. అంత ప్రశాంతంగా ఉందన్నమాట. ఇదిగోండి ఇలా స్వామివారైతే వచ్చేస్తున్నారు. నాతో పాటు మీరు చూసేయండి. నేను చూడడంతో పాటు మీరు కూడా చూస్తారని అయితే నేను వీడియో అయితే చేశానన్నమాట. మరి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలా స్వామివారిని అయితే వస్తూ ఉన్నారనమాట మేమందరం. ఇదిగోండి గోపురం చూసారా, 7 కొండలు 7 దీపారాజనలు కూడా తెల్ల కనబడుతున్నాయి మనకి. ఇట్లా స్వామివారు అయితే ఊరేగింపుతో వస్తూ ఉన్నారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే చెప్పండి మనకి అదృష్టం జరుగుతుంది. నాకైతే అలానే అనిపించింది. ఇదిగోండి స్వామివారు ఇలా ఊరేగింపుతో ఊరేగుతూ వస్తున్నారనమాట. మీలో ఎంతమంది తిరుపతి వెళ్ళినప్పుడు ఇలా సేవ చేసుకున్నారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.
నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా స్వామివారిని ఊరేగుతూ మాడవీధుల్లో వస్తున్నారనమాట. ఇలా ఊరేగుతూ వచ్చిన తర్వాత మనకి గుడి లోపలికి అయితే వెళ్ళిపోతారు స్వామివారు అనేది. ఇదిగోండి, జనాలు కూడా అందరూ స్వామివారి కోసం చూస్తూ ఉన్నారనమాట. ఎంత భాగ్యం ఉండాలి చెప్పండి, ఇలా మనం స్వామివారిని చూడడానికి కూడా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. పార్ట్ 1లో నేను అసలు ఎలా వచ్చాము, ఏంటి, ఏం జరిగింది అనేది కూడా చెప్పాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తప్పకుండా అది కూడా చూసేయండి అనమాట. ఇదిగోండి, స్వామివారైతే వచ్చేస్తున్నారు, చూసేయండి. ఎంత సంతోషం అనిపించిందంటే మాటల్లో చెప్పలేము. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఇలా స్వామివారిని చూడడం చాలా సంతోషం అనిపించింది. ఇలా స్వామివారు మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత గుడి లోపలికైతే వెళ్ళిపోతారండి. ఆ తర్వాత మనకి వేరే చోట అక్కడ పక్కనే స్టేజ్ ఇలా కట్టి స్వామివారి విగ్రహం ఉండిద్ది. ఆ స్టేజ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ అక్కడ మనకి పాటలు అలాగే అన్నీ భరతనాట్యం అన్నీ వేస్తారండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇదిగోండి చూసేయండి, భరతనాట్యం దగ్గరికి అయితే వచ్చాము. ఎంత చక్కగా వేసిందో ఆ పాప అయితే, చాలా సంతోషం అనిపించింది. మనకు అసలు టైమే తెలియదండి, ఇట్లా చూస్తూ ఉంటే టైమే తెలియలేదనమాట, అంత చక్కగా వేసింది. తర్వాత పాటలు పాడతారు, భజన చేస్తారు అదే స్టేజ్ దగ్గర. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను కదా వీడియోలో ఏంటంటే అదే దీపారాధన చేశారని చెప్పి, ఆ పక్కనే ఉంటుందండి స్టేజ్ కూడా. ఇక్కడ మనకి ప్రవచనాలు అలాగే భజన అలాగే ఇలా భరతనాట్యము అన్నీ చేస్తూ ఉంటారనమాట. అక్కడ అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడికి వచ్చి కొంచెం సేపు కూర్చుని అయితే ఉన్నామన్నమాట. చూసేయండి ఎంత చక్కగా వేస్తున్నారో. సాంగ్ పెట్టడానికి కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే వాయిస్ అనేది ఇచ్చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వేశారు కదా, అందరూ బాగా వేశారండి. ఎంతో ఎంతో ఆనందం అనిపించింది నాకైతే, మీరు చూసేయండి. ఆ తర్వాత అయితే మేమైతే రూమ్కి వచ్చేసాము. వేసిన తర్వాత ఇకైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. మార్నింగ్ 11కి మధ్యాహ్నం 11కి అండి ఆ ట్రైన్ అయితే. ఇక అందుకని చెప్పేసి మార్నింగే రెడీ అయిపోయి వచ్చేసాము. మీకు చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ 1లో నైట్ వచ్చామని. అప్పుడైతే మేము ఏం చూడలేదండి, అందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడైతే వీడియో తీశాను. ఎంత బాగుందో చూసారా, కొండలు చెట్టులు, ఆ కొండ మధ్యలో ఘాట్ రోడ్లో కొంచెం భయం వేసినట్టు అనిపించింది, కానీ ఆ ప్రకృతి అలా చూస్తూ ఉంటే భయమంతా పోయిందండి. మా పిల్లలైతే అమ్మ వీడియో తీ అని చెప్పి ఇలా గోల్ చేస్తూ ఉన్నారనమాట. ఘాట్ రోడ్లో ఆ బస్సులు అవి అలా తిరుగుతూ ఉంటే కొంచెం భయం అనిపించింది, కానీ చాలా బాగుంది. ఇక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంది, ఆ టెంపుల్ ఏంటో నాకు తెలీదు, మీకోసం అని చెప్పి చూస్తారని తీసాను అనమాట. ఆ టెంపుల్ ఏంటనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నాకు తెలిసిందైతే మీకైతే షేర్ చేసుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.